రాజకీయాల్లో మంత్రి సీదిరి అప్పలరాజును నయా ట్రెండ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ గాడ్ ఫాదర్ లేకుండా కఠిన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ వైద్యుడు అనుభవం లేమి అనే పదాన్ని తన పరిధిలోకి రానివ్వకుండా ప్రొఫెషనల్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, స్వపక్ష అసంతృప్త నేతల నుండి రాజకీయాల్లో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక మరో విషయం చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తుకు రాదారిని సుగమం చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గెలుపు ఓటముల మధ్య ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని యువనేత గమ్యం చేరుకోవటానికి అవధులేంటి, అందుకు ఆయన పాటిస్తున్న విధి విధానాలేంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా నేతలది ఎప్పటికీ కీలక పాత్రే. నాటి సర్దార్ గౌతు లచ్చన్న నుండి ఎర్రం నాయుడు, ధర్మన ప్రసాదరావు, కిల్లి కృపారాణి, తమ్మినేని సీతారాం, అచ్చెన్నాయుడు, తాజాగా కింజపురావు రామ్మోహన్ నాయుడు, ఇలా కాకలు తీరిన నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసించేవారే. తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి పలాస ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజు కూడా చేరిపోయారు. కేడర్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రజలతో పార్టీ మమేకమయ్యేలా సీదిరి పక్కా యాక్షన్ ప్లాన్తో దూసుకుపోతున్నారు. రాజకీయంగా కాకలు తీరిన యోధులు, ఉన్నత పదవులు నిర్వహించిన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన డాక్టర్ సీదిరి అప్పలరాజు మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల మన్నలను పొందుతున్నారు. రాజకీయంగా కాస్త అనుభవలేమి ఉన్నప్పటికీ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ అటు ప్రభుత్వ పథకాలకు, ఇటు ప్రతిపక్ష విమర్శలకు బహిరంగ వేదికలపై స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంది. వాణిజ్యపరంగా పలాస పేరు చెప్పగానే జీడిపప్పు బ్రాండ్ గుర్తుకు వచ్చినట్లే రాజకీయ చైతన్యానికి కూడా ఈ నియోజకవర్గం ప్రసిద్ధ పౌరుదారులు సర్దార్ గౌతు లచ్చన్న వారసులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 ఎన్నికల్లో సర్దార్ వారసులను ఓడించి డాక్టర్ సీదిరి అప్పలరాజు అనూహ్యంగా వైసీపీ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్నతనం నుంచి ఉద్దానం ప్రాంతంలో సంభవించిన కిడ్నీ మరణాలు చూసి చలించిన అప్పలరాజు వైద్య వృత్తిని ఎంచుకుని వైద్యునిగా పలాస ప్రాంతంలో సేవలు అందించారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి పనిచేస్తే ఇంకా మెరుగైన సేవలు అందించవచ్చని భావించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో వైసీపీలో చేరిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైద్య సేవలు అందిస్తూ అందరి మన్నలను పొందిన అప్పలరాజును పలాస ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తూ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తూ అనతి కాలంలో అధినేత హృదయాన్ని ఆకట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో అదే సామాజిక వర్గానికి అప్పలరాజును మంత్రి పదవి వరించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సీదిరి అప్పలరాజుకు సామాజిక సమీకరణలు కలిసి రావడంతో మంత్రివర్గంలోకి వెళ్లిపోయారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి తన దృష్టినంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. ఈ ప్రాంతం కిడ్నీ రోగుల కోసం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు కిడ్నీ పరిశోధన కేంద్ర నిర్మాణానికి ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించి కిడ్నీ సమస్యలకు ఉద్దానం ప్రజలకు పరిష్కారం చూపారు. 600 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు వైఎస్ఆర్ జీవనధార ప్రాజెక్టు పూర్తి చేశారు. కాశీబుగ్గ నుండి వజ్రపు కొత్తూరు మీదుగా మొదుగులపుట్టి గ్రామం వరకు 2 లైన్ల రహదారికి నిధులు మంజూరు చేయడంతో పాటు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల ప్రధాన రహదారి వెడల్పుకు చర్యలు తీసుకున్నారు. నువ్వులరేవు వద్ద జెట్టి పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న భావనపాడు పోర్టు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నారు. దశాబ్ద కాలంగా వెనుకబడి ఉన్న పలాస నియోజకవర్గం అప్పలరాజు హయాంలో అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. ఎదుగుతున్న అప్పలరాజును వైరా శక్తులు వివాదాల్లోకి లాగుతున్నారు అని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా తిరుగులేని లీడర్గా ఎదిగిన సీదిరి అప్పలరాజుకు రానున్న ఎన్నికల్లో సైతం తిరుగులేదని క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి అనతి కాలంలోనే అమాత్యుడిగా ఎదిగిన తీరును జీర్ణించుకోలేని కొందరు ఈ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అందరి ఎత్తులను చిత్తు చేస్తూ క్యాడర్లో తనను విభేదించిన వారిని సైతం తిరిగి తన దారికి తెచ్చుకుంటూ తెలివిగా పావులు కదుపుతున్నారు మంత్రి సీదిరి.
సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.